జ్ఞానాంశం కొరకు కీర్తన గ్రంథం 29వ అధ్యాయం 11వ వాక్యాన్ని నేను చదువుతాను. మీరు శ్రద్ధ కలిగి దేవుని మాటల్ని ఆలకించాలని కోరుకుంటున్నాను. కీర్తన గ్రంథం 29వ అధ్యాయం 11వ వాక్యాన్ని నేను చదువుతున్నాను. నాతో కలిసి చెప్పండి. యెహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును. యెహోవా తన ప్రజలకు సమాధానం కలుగు చేసి వారిని ఆశీర్వదించెను. ఆమేన్. మీకు ఎంత బలం ఉందో అంత గట్టిగా 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 చప్పట్లతో ఆమేన్. యేసు నామములో ఈ మాట ఈ నూతన సంవత్సరంలో మనందరి పట్ల ప్రభు నెరవేర్చునుగాక. ఈ ఉదయకాలం ఈ నూతన సంవత్సరంలో ఈ 2వ ఆదివారపు ఆరాధనలో కూర్చుని దేవుని మాటలు వింటున్న మీతో ప్రభు చెప్పే మాట ఏమిటంటే, దేవుని ప్రజలు అనండి చాలు. ఆ సందేశం గురించి ప్రభు మీతో మాట్లాడునుగాక. యెహోవా తన ప్రజలకు బలమిస్తాడు. యెహోవా తన ప్రజలకి సమాధానాన్ని కలుగు చేస్తాడు. యెహోవా తన ప్రజల్ని ఆశీర్వదిస్తాడు. ఒక్క వచనంలోనే 3 రకాల దీవెనలు దాచిపెట్టాడు. డబుల్ బ్లెస్సింగ్ కాదు కానీ త్రిబుల్ బ్లెస్సింగ్. ఒక్క వచనంలోనే యెహోవా తన ప్రజలకి బలమిస్తాడు. ఈరోజు చాలామంది బలవంతులు కావాలి. ఏ విషయాల్లో అంటే భౌతిక విషయాల్లోనూ ఆత్మీయ విషయాల్లో కూడా బలంగా మనం ఉండాలి. అపవాది వేస్తున్న ప్రతి అగ్ని బాణాన్ని చల్లార్చడానికి మనం బలవంతులుగా ఉండాలి. మీరు పోరాడేది శరీరులతో కాదు, ఆకాశ మండలమందున్న దురాత్మలతో మీరు పోరాడుతున్నాడు అన్నాడు. కనుక దేవుడే తన ప్రజలకి బలాన్ని ఇస్తాడు. అట్ ద సేమ్ టైం దేవుడు తన ప్రజలకి ఆశీర్వాదాన్ని ఇస్తాడు. అట్ ద సేమ్ టైం దేవుడు తన ప్రజలకి సమాధానాన్ని కూడా కలుగు చేస్తాడు. ఈ ఉదయకాలం నా ఆలోచన ఆత్మీయ సందేశం ఏమిటంటే, ఒక వ్యక్తి ఎప్పుడు దేవుని ప్రజలుగా మారుతాడు? అసలు ఎవరు ఆయన ప్రజలు? ఈ ఆలోచన కలిగి మీరు దేవుని వాక్యం వినగలిగితే ఖచ్చితంగా ఈ ఉదయకాలం ఈ మాట మీ జీవితంలో యేసు నామములో నెరవేర్చబడునుగాక. ఆయన ప్రజలుగా మనం మారితే, దేవుని ప్రజలుగా మనం మార్పు చెందితే ఖచ్చితంగా మనకు రావలసిన దీవెన ఆశీర్వాదాలు మనకు సొంతం అవుతాయి. సందేహం ఏమీ లేదు. కానీ దేవుని దగ్గర నుంచి నాకు ఏ ఆశీర్వాదం రావట్లేదయ్యా అనంటే, నువ్వు ఇంకా దేవుని ప్రజలుగా మార్పు చెందలేదేమో. మనసు పెట్టి ఆలోచించు. ఆయన ప్రజలుగా, ఆయన కుమారుడిగా, ఆయన కుమార్తెగా నువ్వు మార్పు చెందితే నీకు రావలసిన దీవెనలు తప్పక నీ సొంతం చేస్తాడు దేవుడు. ఏ సందేహం లేదు. నేను బైబిల్ చక్కగా చదువుతూ ఉన్నప్పుడు దేవుని ప్రజలకి 7 రకాల ఆశీర్వాదాలు దాచిపెట్టాడు దేవుడు. ఈ వచనంలో 3 ఉన్నాయి, కానీ అక్కడక్కడ వాక్యాలు చదువుతూ ఉన్నప్పుడు ఒక వ్యక్తి దేవుని ప్రజలుగా, ఆయన కుమారుడిగా, ఆయన కుమార్తెగా మార్చబడితే వాళ్ళకు వచ్చే దీవెనలు ఎంత గొప్పగా ఉన్నాయంటే 7 రకాల బ్లెస్సింగ్స్ ఉన్నాయి. ఈ ఉదయకాలం ఆ బ్లెస్సింగ్స్ అన్ని దేవుడు మీకు సొంతము చేయనుగాక. మీకు అందులో ABCD అని ఎట్లా చెప్పుకుంటూ వెళతాను ఇంట్రడక్షన్లో, మీరు నోట్ చేసుకుంటూ వినండి. నువ్వు దేవుని ప్రజలుగా మార్పు చెందితే నీకు వచ్చే ఫస్ట్ బ్లెస్సింగ్ ఏమిటంటే బలము. ఆమేన్. స్ట్రెంగ్త్. యెహోవా తన ప్రజలకు ఏం కలుగజేస్తాడు? బలము, ఆరోగ్యము. అందరికీ భౌతికంగా ఏదో ఒక బలహీనతల్లో ఉన్నారు. సంఘ బిడ్డలు చాలా బలహీనలుగా ఉన్నారు. వారి యొక్క ఆత్మీయ జీవితంలో కూడా చాలా సిక్కయి ఉన్నారు. ఈ నూతన సంవత్సరంలో అందరికీ నూతన బలంతో ప్రభు నింపునుగాక, నూతన ఆరోగ్యంతో నింపునుగాక, దైవిక స్వస్థత ప్రభు ప్రసాదించునుగాక. కొంతమంది
భౌతికంగా ఫిజికల్గా బలంగా ఉన్న మానసికంగా చాలామంది కృంగిపోయి ఉన్నారు. మానసిక ఒత్తిడి ఈ ఫైనాన్షియల్గా ఆర్థిక ఇబ్బందులను బట్టి సతమతమయ్యి కుటుంబాన్ని గురించి ఇబ్బంది పడుతూ సరైన జీవనాధారం లేక మానసికంగా కృంగిపోయిన వాళ్ళు ఉన్నారు. చదువుకున్న అర్థం చేసుకునే జ్ఞాపక శక్తి లేక ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఏమో తెలియక చాలామంది మానసికంగా సిక్కైన వాళ్ళు ఉన్నారు. నా ప్రార్థన, భౌతికంగా ప్రభు మిమ్మల్ని బలవంతులుగా మార్చాలి, మానసికంగా కూడా యేసు నామములో మిమ్మల్ని బలవంతులుగా మార్చునుగాక. బి సమాధానం. నువ్వు దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా నువ్వు మార్పు చెందితే నీకు ఇచ్చే బ్లెస్సింగ్ ఏంటంటే సమాధానం కలుగుతుంది. యెహోవా తన ప్రజలకు సమాధానాన్ని కలుగు చేస్తాడు. సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన వారికి భూమి మీద ఖచ్చితంగా సమాధానం వస్తుంది. నీ ఇంట్లో నీ పిల్లల గురించి, నీ భర్త గురించి, నీ యొక్క వ్యక్తిగత జీవితాన్ని గురించి మానసికంగా ఇబ్బంది పడుతూ సమాధానం లేకుండా సఫర్ అవుతుంటే ఈ నూతన సంవత్సరంలో యేసు నామములో సమాధానంతో దేవుడు నిన్ను నింపునుగాక. నది వలె సమాధానం ప్రభు నీకు ఇచ్చునుగాక. సి ఆశీర్వాదం. ఖచ్చితంగా దేవుడు తన ప్రజలకి ఏదో ఒక ఆశీర్వాదం దాచిపెడతాడండి. నువ్వు ఖచ్చితంగా మనసు పెట్టి ప్రార్థన చేసుకోవాలి. ప్రభా, ఈ నూతన సంవత్సరంలో సమృద్ధిగా మేలు చేస్తానన్నావు. నా జీవితంలో ఏదో ఒక బ్లెస్సింగ్ నేను పొందుకున్నానని నీ ఎదుట సాక్ష్యం చెప్పే స్థాయికి నా జీవితాన్ని, నా కుటుంబాన్ని కట్టు ప్రభా అని నువ్వు అడిగితే యేసు నామములో అలాంటి బ్లెస్సింగ్ దేవుడు నీకు దయచేయునుగాక. డి న్యాయం చేస్తాడు. న్యాయం చేస్తాడు. దేవుడు తన ప్రజలకి ఖచ్చితంగా న్యాయం చేస్తాడు. వాగ్దానం ఉంది. దేవుడు అన్యాయం చేయుట. మాట్లాడండి, మీ పక్క వాళ్ళతో చెప్పండి, షేక్ అండ్ ఇచ్చే మాట. దేవుడు అన్యాయం చేయుట. మాట్లాడట్లేదు. దేవుడు అన్యాయం చేయుట అసంభవం. ఆమేన్, హల్లెలూయా. ఎప్పుడు నీకు అన్యాయం చేయడు ఆయన. నీ ఆస్తి విషయాల్లో, నీకు రావాల్సిన ఉద్యోగ విషయంలో, నువ్వు ప్రయత్నిస్తున్న ప్రయత్నాలలో యేసు నామములో న్యాయమే జరుగునుగాక. దివారాత్రులు మర్రపెట్టే వాళ్ళకి న్యాయం తీర్చడా, త్వరగా న్యాయం చేస్తాడు ఆయన. దేవుడు తన ప్రజలకి న్యాయం చేస్తాడు. అన్యాయం అయితే ఆయన ఎప్పుడు చేయడు. నాకేంటి ఇలా జరిగిందని నువ్వు ఏమి కలవరపడక్కర్లేదు. ఆ కీడు వెనకాల ఒక మేలే దాచిపెట్టాడు. హల్లెలూయా. కనుక నువ్వు న్యాయాన్ని నువ్వు పొందుకోవటానికి దేవుడు ప్రసగా నువ్వు మార్పు చెందితే ఈ బ్లెస్సింగ్ కూడా నీకు ఉంటుంది. తర్వాత ఈ సంతానాన్ని కలుగు చేస్తాడు. సంతాన ప్రాప్తి. దేవుడు తన ప్రజలకి సంతానం ఇస్తాడు. చాలామంది గర్భఫలం కొరకై ఎన్నో సంవత్సరాలకు ఎదురు చూస్తున్నారు. ఈ సంవత్సరం ప్రారంభంలోనే దేవుడు నీకు ధైర్యాన్ని కలిగించే మాట గుర్తు చేస్తున్నాడు. సంతులేని వారిని ఇల్లాలుగా, కుమారుల సంతోషం గల తల్లిగా నా ప్రభు మార్చునుగాక. మీ నోట నవ్వు కలుగు చేయునుగాక. వచ్చే ఏడాదికి చక్కని 12 బిడ్డను దేవుడు మీకు ఇచ్చి సాక్షిగా నిలబెట్టునుగాక. వాగ్దానాలు ఉన్నాయి కదా, ప్రార్థించండి. ఖచ్చితంగా దేవుడు తన ప్రజలకి సంతానాన్ని కలుగు చేస్తాడు. హెచ్చిస్తాడు. హెచ్చిస్తాడు. ఖచ్చితంగా దీనస్థితిలో నువ్వు ఉన్నావు, నువ్వేం బాధపడక్కర్లేదు. ఒక రైట్ టైం వస్తుంది. ఖచ్చితంగా దేవుడు నిన్ను ఈ సంవత్సరం హెచ్చించబోతూ ఉన్నాడు. గట్టిగా ఆమేన్ అని చెప్పండి. హల్లెలూయా. జీ ఆఖరిది. నా జనులు ఇక అన్నిటికీ సిగ్గుపడరు. సిగ్గుపడనివ్వడు. నువ్వు ఆయన ప్రజలుగా మార్పు చెందితే ఎన్నడూ నేను సిగ్గుపడనివ్వడు. నువ్వు తలెత్తుకునేవాడిగానే ఉంటావు. యేసు నామములో ఈ ప్రారంభ వారంలోనే సేవకుడిగా నా ప్రార్థన, ఎక్కడ నువ్వు తలదించుకున్నావో, ఎక్కడ నువ్వు అవమానపరచబడ్డావో, ఎక్కడ నీ కన్నీళ్లతో దుఃఖంతో నీ గుండె వేదన చెందుతుందో
అక్కడే దేవుణ్ణి తలపైకెత్తి యేసు నామములో నీ అవమానానికి ప్రతిగా రెట్టింపు ఘనతనిచ్చునుగాక, నీ కన్నీళ్లు తొడవబడునుగాక. చాలా కాలంగా చాలామంది సిగ్గుపడే పరిస్థితులు, అవమానం చెందే పరిస్థితులు, ఇటు ఇంటోళ్ళు అటు బయటోళ్ళు, ఏం చేయాలో అర్థంగా దేవుణ్ణి నమ్ముకున్నందుకు ఇలా అయిపోయాను అలా అయిపోయావని రకరకాలుగా నేను అవమానించి మాట్లాడుతున్నారేమో. ఒక సేవకుడిగా నా ప్రార్థన, నా జనులు ఇక అన్నిటికీ సిగ్గుపడరు. యోవేలు ప్రవక్త ద్వారా దేవుడు చెప్పాడు, వారు పంట పండించారు, ఆ పంట చేతికి వస్తుంది, ఆ సమయంలో చీడ పురుగులు వచ్చేసినాయి పంట పాడు చేయటానికి, గొంగల పురుగు వచ్చేసింది పంట పాడు చేయటానికి, మిడతలు వచ్చేసి, పసర పురుగు వచ్చేసి, 4 రకాల పురుగులు వచ్చేసి పంట సర్వనాశనం చేసేసాయి. ఇంకేం తింటారు వాళ్ళు? దుఃఖపడుతూ ఉన్నారు. ప్రవక్తను దేవుడు లేపి అంటాడు, ఇప్పుడైనా మీరు ఉపవాసం ఉండి తిరిగి నా యొద్దకు రండి అని దేవుడు వారితో మాట్లాడినప్పుడు అద్భుతంగా వాళ్ళు దైవికంగా మార్పు చెందారు. వారి ఎడల దేవుడు ఒక వింత కార్యం చేసి ఇక ఎన్నడూ సిగ్గుపడనక్కర్లేని వారిగా గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు వాళ్ళకి ఇచ్చాడు. చప్పట్లు కొడుతూ ఒకసారి యేసయ్యకి మహిమ చెల్లిద్దామా? ఈ ఉదయకాలం మీ పంట పాడైపోయింది, ఎన్నో లక్షలు పెట్టుబడి పెట్టాను, సరైన రిజల్ట్ రాలేదు, ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టి 1000 రూపాయలు ఖర్చు పెట్టి పిల్లల్ని చదివిస్తున్నాను, సరైన రిజల్ట్ రాలేదు, వ్యాపారం చేస్తున్నాను, సరైన లాభం రావట్లేదు, ఎన్నో విధాలుగా ప్రయాసపడుతున్నాను, ఏమీ దొరకట్లేదని ఒకవేళ నువ్వు బాధపడుతుంటే ప్రభు అంటారు, ఇక అన్నిటికీ నువ్వు సిగ్గుపడవు. ఈ మాట అక్షరాల మీ అందరి ఎడల పరిశుద్ధాత్మ తండ్రి నిశ్చయముగా నెరవేర్చునుగాక. మీ కన్నీళ్లు తొడవబడునుగాక, మీ దుఃఖము సంతోషంగా మారునుగాక. ఈ 7 రకాల దీవెనలు ఎవరికంటే దేవుని ప్రజలుగా నువ్వు మారితే, దేవుని కుమారుడిగా దేవుని కుమార్తెగా ఉంటేనే ఈ 7 రకాల ఆశీర్వాదాలు నీకు వస్తాయి. ప్రతిదానికి రిఫరెన్స్లు ఉన్నాయి, అవన్నీ చెప్తే మళ్ళీ సబ్జెక్ట్ వెనక్కి వెళ్ళిపోతుంది. అందుకే ప్లెయిన్గా జస్ట్ ఇంట్రడక్షన్ ఇవన్నీ మీకు చెప్పుకుంటూ వచ్చాను. నా ప్రార్థన, మిమ్మల్ని అందరినీ దేవుడు ఈ ఆశీర్వాదానికి వారసులుగా మార్చునుగాక. చీకట్లోంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి ప్రభు మనల్ని పిలిచాడు. ఆయన గుణాతిశయాల్ని ప్రచురించడానికి పిలిచాడు. ఆయన సొత్తైన ప్రజలుగా మనల్ని మార్చాడు, వెలపెట్టి మనల్ని కొన్నాడు. కనుక ఇప్పుడు ఆయన కుమారులుగా ఆయన కుమార్తెలుగానే ఉండాలి, కానీ దైవికంగా భిన్నంగా మనం ఎలాగ ప్రవర్తించకూడదన్నదే దేవుని యొక్క ఆకాంక్ష. కానీ ఈరోజు చాలామంది దేవుని ప్రజలుగా ఉండవలసిన బిడలు ఎలా మారిపోయారు తెలుసండి? తిరుగుబాటు చేసేవాళ్ళుగా మారిపోయారు. వారు దేవుని ప్రజలుగా లేరట, తిరుగుబాటు చేసే ప్రజలుగా ఉన్నారంట, ఎదిరించే ప్రజలుగా మారిపోయారంట, వ్యతిరేకించే ప్రజలుగా మారిపోయారంట. ప్రభు ఇలా మాట్లాడతాడు, దినమెల్లా మీ వైపు చేతులు ఎత్తుతున్నాను, లోబడిన ప్రజలుగా ఉన్నారంట వాళ్ళు. ఇంకా వాక్యాలను చదువుకుంటూ వెళితే హాని చేసే ప్రజలుగా ఉన్నారంట, వ్యర్థమైన ఆలోచనలు చేసే ప్రజలుగా ఉన్నారంట, త్రోవ తప్పిపోయిన ప్రజలుగా ఉన్నారంట, జ్ఞానం లేని వారిగా మిగిలిపోయారంట. ఇంకా లేఖనం చెప్తుంది, నా ప్రజలు నన్ను అనేక సార్లు మర్చిపోయారు అని ప్రభు మాట్లాడతాడు. స్త్రీ తన వడ్డానం మర్చిపోతుందా? కన్యక తన ఆభరణాలు మర్చిపోతుందా? కానీ లెక్కలేనన్ని సార్లు నా ప్రజలు నన్ను మర్చిపోయారు అంటాడు దేవుడు. ఈరోజు నువ్వు దేవుణ్ణి మర్చిపోయే స్థితిలోకి ఉండకూడదు, వ్యర్థమైన ఆలోచన చేసేవాడిగా ఉండకూడదు, తిరుగుబాటు చేసే ప్రజలుగా నువ్వు ఉండకూడదు. కానీ దేవుని ప్రజలుగా నువ్వు మారితే ఈ 7 రకాల ఆశీర్వాదాలు దేవుడు నీకు సొంతము చేయునుగాక. అందరూ ఒక్కసారి చప్పట్లు కొడుతూ బిగ్గరగా యేసయ్యకు మహిమ చెల్లిద్దామా? గుడ్. ఇప్పుడు నా ప్రశ్న, ఎవరు దేవుని ప్రజలు? దేవుని ప్రజలుగా నువ్వు మారితే ఈ 7 రకాల ఆశీర్వాదాలు నీకు సొంతం అవుతాయి. మరి ఎవరు దేవుని ప్రజలు అని మీరు అడిగితే ఒక 5 మాటలు మీకు క్లుప్తంగా చెప్తాను. ఈ సందేశాన్ని ముందుకు కొనసాగిస్తాను. చదువుదామా? మొదటి మాట, ఇర్మియా గ్రంథం. ఎవరు దేవుని ప్రజలు అని మీరు నోట్ చేయండి. 5 ఆన్సర్స్ మీకు చెప్తాను. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం
21, 22 వచనాలు చదవగా విందాం. ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయం 21, 22 వాక్యాలు చదవగా విందాం. వారిలో పుట్టినవాడు వారికి రాజుగా ఉండును. వారి మధ్యన పుట్టినవాడొకడు వారి వేలు నేలను నా సమీపమునకు వచ్చుటకు ధైర్యం తెచ్చుకుని వాడేవాడు నా సన్నిధికి వచ్చినట్లుగా నేను వారిని చేరదీస్తాను. ఇదే యెహోవా వాక్కు. ఇప్పుడు మీరు నాకు ప్రజలై ఉంటారు, నేను మీకు దేవుణ్ణి ఉంటాను. హల్లెలూయా. హుషారుగా హల్లెలూయా. సో మొదటి మాట, ఎవరు దేవుని ప్రజలు అనంటే దేవుని సన్నిధికి వచ్చేవారు అనండి. మీ పక్క వాళ్ళకి వినపడినట్లుగా చెప్పండి. ఆమేన్. దేవుని ప్రజలుగా ఎవరు మార్పు చెందుతారయ్యా అనంటే దేవుని సన్నిధికి ఎవరైతే వస్తారో వాళ్ళే దేవుని ప్రజలు. దేవుని సన్నిధికి వచ్చే అలవాటు నీకు లేదనుకో, నువ్వు దేవుని కుమారుడు, దేవుని కుమార్తె కాదట. నేను వాళ్ళని చేరదీస్తాను, నా సన్నిధికి వాళ్ళని రానిస్తాను, నేను వారికి దేవుణ్ణి ఉంటాను, వారు నాకు ప్రజలై ఉంటారు. ఇదే యెహోవా వాక్కు. అంటే దేవుని సన్నిధికి వచ్చే అలవాటు ఎవరికి ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా దేవుని ప్రజలు, ఏ సందేహం లేదు. ఈ మధ్య కాలంలో ఒక అంకుల్ వచ్చారు. అయ్యా 2 కూతుర్లు అయ్యా నాకు అన్నారు. సరేనయ్యా చెప్పండి. పెద్దమ్మాయి చిన్నగా పంచాయతీ సంబంధించిన దాంట్లో ఆఫీస్లో జాబ్ చేస్తుందయ్యా. చిన్న కుమార్తె కూడా ఏదో ఒక చిన్న ఉద్యోగం చేస్తుందయ్యా ప్రైవేట్ కంపెనీలో అన్నారు. సరే చాలా సంతోషం అయ్యా, చెప్పండి అయ్యా అన్నాను. ఏం లేదయ్యా, మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి, పెద్దమ్మాయికి మరి వయసు పెరుగుతుంది కనుక, జాబ్ చేస్తుంది కనుక పెళ్లి సంబంధాలు చూద్దామని అనుకుంటున్నాం. చాలా సంబంధాలు వస్తున్నాయ్యా, ప్రార్థన చేయండి అన్న. సరేనయ్యా ప్రార్థన చేస్తాం, దేవుడే ఏదైనా మేలు చేస్తారులే అయ్యా అని నేను చెప్పినాను. వారంటారు, వచ్చిన సంబంధాలన్నీ మీరు క్రిస్టియన్నా? అవునండి బాబు, పుట్టుకతో క్రైస్తవులమండి. చర్చికి వెళ్ళే అలవాటు మీకుందా? అదొకటే అడగొద్దు. దేవుడికి స్తోత్రం. క్రిస్టియన్నే కానీ చర్చికి వెళ్ళే అలవాటు లేదు. ఆ అంకుల్ నాతో చెప్పిన మాట 100% ఇలాగే ఉన్నారయ్యా. అన్నీ మన పిల్లలేమో మన కళ్ళ ముందు, మనం ఎక్కడుంటే వాళ్ళు అక్కడే ఉంటారు. చక్కగా ఎదుగుతున్న బిడ్డలు వాక్యంలో ఉన్నారు, ప్రార్థనలో ఎదిగిన వాళ్ళు బైబిల్ క్విజ్లో ఫస్ట్ ఉంటారు. అన్నిటిలో ఆసక్తిగా మన కళ్ళ ముందు మన పిల్లల్ని పెంచుకున్నాము. వాళ్ళు క్రైస్తవులు అని అంటున్నారు కానీ దేవుని మందిరానికి వెళ్ళే అలవాటు వాళ్ళకి లేదు. సో ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నాను, వీళ్ళని దేవుడు తన ప్రజలుగా గుర్తిస్తాడా? ఒకవేళ వెళ్తే ఏడాదికి ఒకసారి అంట. నేనంటున్నాను అలా కాదు. నువ్వు దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా గుర్తింపు పొందాలంటే దేవుని మందిరానికి వెళ్ళే అలవాటు యేసు నామములో నీకు అనుగ్రహించబడునుగాక. ఈ సంవత్సరం మీ యొక్క తీర్మానం ఏమై ఉండాలంటే 52 ఆదివారాల్లో ఏ ఒక్క ఆదివారం మిస్ అవ్వకూడదు ప్రభా. ఎంత బలహీనతలున్నా, ఎన్ని ప్రతికూల పరిస్థితులు నాకు ఎదురైనా, ఎవ్రీ సండే నీ మందిరంలో ఉండే ఆ అనుకూలత నాకు ఇవ్వండి. ఆ ప్రతికూలతలోంచి నన్ను అనుకూలతలోకి మార్చు. ఇప్పుడు మీ అందరికీ ఆదివారం మందిరానికి వెళ్ళాలని ఆశ ఉంటుంది, రెడీ అయిపోతారు. సడన్గా ఏదో ఒక ఆటంకం, కానీ దాన్ని జయించి రాగలిగితే దేవుని కుమారుడిగా, దేవుని కుమార్తెగా మార్పు చెందుతావు. ఫస్ట్ సండే అద్భుతంగా ప్రజలందరూ మందిరం నిండిపోతుంది. ఇక 2వ వారం నుంచి కొన్ని వికెట్లు అవుట్ అయిపోతూ ఉంటాయి. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఇక 3వ వారం కొంచెం పలసపడుతుంది, 4వ వారం అయితే ఇంక లెక్క పెట్టుకోవచ్చు. అలా ఉండొద్దు. కొంతమంది ఎంత విచిత్రంగా ఉంటారంటే ఫస్ట్ సండే ఎట్టి పరిస్థితులు అటెండ్ అయిపోతారు, ఇక మిగిలిన వారాల కొంచెం డౌటే. అలా ఉండకండి. ఈ సంవత్సరం 4 వారాలు ఉంటే 4 వారాలు, 5 వారాలు ఉంటే 5. దైవ సన్నిధిలో కూర్చోవటానికి ప్రభు మీకు అనుకూలత సమకూర్చునుగాక. చూడండి, వాక్యాన్ని చదివిస్తాను మీకు. లేఖనాల్లో మీరు చూడగలిగితే కీర్తనల గ్రంథం 84వ అధ్యాయం 2వ వాక్యం చూడండి. కీర్తనల గ్రంథం 84:2.
యెహోవా నీ మందిర ఆవరణను చూడాలని నా ప్రాణం ఎంతో ఆశపడుచు. నా ప్రాణం ఎంతో ఆశపడుతుంది, అది సొమ్మసిల్లుచున్నది. జీవం గల దేవుని దర్శించుట, జీవము కలిగిన దేవుణ్ణి దర్శించటానికి నా హృదయము నా నా శరీరము హృదయం నా శరీరం ఆనందంతో కేకలేస్తుందంట. కోరాహు కుమారులు రాసిన కీర్తనిది. వాళ్ళ నాన్న కోరాహు దాతాను అబీరాంతో కలిసి మోషేకు విరోధంగా తిరుగుబాటు చేసి అసలు అడ్రస్ లేకుండా భూమి అలా నోరు విడిచింది, అలా కిందకు దిగిపోయారు వాళ్ళు. కానీ కోరాహు కుమారులు అలా కాదు. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు నా ప్రాణం నీ కొరకు ఆశపడుతుందయ్యా, నీ మందిర ఆవరణ నేను చూడాలి అని నా ప్రాణం ఆశపడుతుందని దేవుని మందిరంలో ఒక్క దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టము అని వాళ్ళు గుర్తించారు. దేవుని మందిరంలో నివసించి వారు ధన్యులు, నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు, నీ కుడి చేతిలో నిత్య సుఖములు కలవని వారు గ్రహించారు. అందుకే దేవుని సన్నిధికి వాళ్ళు ఇవ్వాల్సిన వాల్యూ ఇచ్చారు. ఆ 84వ కీర్తన అంతా దేవుని మందిరం గురించే, దేవుని మందిరం యొక్క ప్రాముఖ్యతను గురించే మాట్లాడుకుంటూ వచ్చారు. ఈ ఉదయకాలం నా ఆశ, నా ప్రార్థన, ఈ సంవత్సరం ప్రారంభంలోనే దేవుడు దేవుని మందిరంలో ఉండే గొప్ప భాగ్యాన్ని మనకిచ్చునుగాక. నా సన్నిధిలో నిలిచే భాగ్యం నీకు ఇస్తానన్నాడు ప్రభు. బైబిల్లో ఒక స్త్రీ ఉందండి, 84 సంవత్సరాలు అసలు దేవాలయాన్ని విడిచిపెట్టలేదు. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, 84 సంవత్సరాలు దేవాలయాన్ని విడిచిపెట్టలేదు. ఆషే గోత్రికురాలైన హన్న దేవాలయంలోనే ఉండిపోయింది. కనుక మన ఆత్మీయ జీవితం ఈ నూతన సంవత్సరంలో దేవుని ప్రజలుగా మీరు మార్పు చెందటానికి దేవుడు కోరుకుంటుంది ఏంటంటే, నా సన్నిధికి వచ్చే అలవాటు ఎవరికైతే ఉంటుందో వాళ్ళే నా ప్రజలు. నా ప్రజలుగా నువ్వు మారితే నీకు 7 రకాల దీవెనలు సొంతమవుతాయి. యేసు నామంలో ప్రభు నీకు సహాయము చేయనుగాక. కొంచెం హుషారుగా హల్లెలూయా అని చెప్పండి. ఆ చిన్న సందర్భం మీకు చెప్తాను, చిన్న ఉదాహరణ చెప్తాను. జాగ్రత్తగా మీరు ఈ మాట వింటే మీకు దీవెనకరంగా ఉంటుంది. ఒక అంకుల్ ఒక స్కూల్కి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఆ స్కూల్లో కొంతమంది పిల్లల్ని పరిశీలన చేస్తూ ఉన్నాడు. ఎంతవరకు వీళ్ళకి చదువు పట్ల ఇంట్రెస్ట్ ఉంది. స్కూల్కి అందరూ వెళ్తూ ఉంటారు, కానీ చదువుకోవాలని ఆస్తి వెళ్ళేవాళ్ళు కొందరే ఉంటారు. వాళ్ళ నాన్న బాధపడలేక, వాళ్ళ అమ్మ బాధపడలేక, ఏదో వెళ్ళాలరా బాబు అని వెళ్ళి కనపడి వచ్చేవాళ్ళు బ్యాచ్ వేరు. ఎలాగలోని మా నాన్నలాగా నేను కూడా ఉద్యోగం చేయాలి, మా అమ్మలాగా నేను కూడా జాబ్ చేయాలి, నేను నా కాళ్ళ మీద నిలబడాలని ఆస్త ఉండి వెళ్ళేవాళ్ళు సంఖ్య కొద్ది మందే ఉంటారు. కాబట్టి ఆ స్కూల్కి చాలామంది పిల్లలు వెళితే ఆ అంకుల్ వారిని పరిశీలన చేద్దామని వెళ్ళాడు. స్కూల్లో వెళ్ళిన తర్వాత పిల్లలు, నేను మీతో ఒక చిన్న మాట చెప్తాను అని పిల్లలందరికీ చాక్లెట్లు ఇచ్చాడు. ఇంచుమించు వాళ్ళు 6th క్లాస్ 5th క్లాస్ చదువుకున్న స్టూడెంట్స్ అందరికీ తన బ్యాగ్లోంచి అందరికీ చాక్లెట్ ఇచ్చాడు. తీసుకున్నారు, అందరూ చాక్లెట్లు తీసుకున్నారు. తీసుకున్న తర్వాత ఆ అంకుల్ చెప్తున్నాడు, మీరు 10 నిమిషాల వరకు ఆ చాక్లెట్ తినకుండా మీ చేతిలోనే పెట్టుకోండి, అలా అట్టి పెట్టుకోండి, లేకపోతే మీరు బ్యాగ్లో పెట్టుకోండి, జేబులైనా పెట్టుకోండి, చాక్లెట్ మాత్రం తినొద్దు. ఎంతసేపు? 10 నిమిషాల వరకు. పాపం ఆ అంకుల్ అక్కడే వాళ్ళని పరిశీలన చేస్తూ ఉన్నాడంట. అంకుల్ కనపడకుండా బెంచి కిందకి దూరిపోతారు కదా కొంతమంది, అలా దిగి అలా గుప్పుట్లో నోట్లో వేసేసుకోవటం. 2 నిమిషాలు ఓపిక పట్టినాడు ఒకడు, 3 నిమిషాలు ఓపిక పట్టినాడు, ఒక 6 నిమిషం కూడా కొంతమందికి చేతిలో పట్టమే పాపం, వెంటనే నోట్లోకి వెళ్ళిపోవాలి. తర్వాత 6 వ్యక్తులు ఈ చాక్లెట్, ఇంచుమించు 50 మంది స్టూడెంట్స్ ఉన్నారు ఆ క్లాస్ రూమ్లో. ఈ 50 మందిలో 6 మాత్రమే చాక్లెట్ 10 మినిట్స్ వరకు తినకుండా అలాగే వాళ్ళ చేతిలో అట్టి పెట్టుకున్నారంట. ఆ 6 పేర్లు ఆ అంకుల్ నోట్ చేసుకుని వెళ్ళిపోయాడంట. ఇంకా వాళ్ళని మిగతా వాళ్ళని ఏమనలేదు. తినేసిన చాక్లెట్ ఇమ్మంటే బాగోదు కదా, ఏమనుకుంటే వెళ్ళిపోయాడు. ఆ 6 పేర్లు నోట్ చేసుకున్నాడు, వాళ్ళ అడ్రస్ నోట్ చేసుకున్నాడు, వెళ్ళిపోయాడు ఆ అంకుల్. సరిగ్గా ఒక 25 ఏళ్ల తర్వాత, 25 సంవత్సరాల తర్వాత
వాళ్ళ అడ్రస్ని కనుక్కొని వాళ్ళ డీటెయిల్స్ కనుక్కొని వాళ్ళ ఇంటికి ఆ అంకుల్ వెళ్ళాడంట. వెళితే ఈ 6 కూడా ఒక ఉన్నతమైన ఆఫీసర్లుగా మారిపోయారంట. చప్పలు కొడతారో సరి. 6 మంచి పొజిషన్లో ఉన్నారంట, హై పొజిషన్లోకి వెళ్ళిపోయారంట. ఆ అంకులు వివరాల్లోకి వెళ్ళి చెప్పిన మాట ఏమిటంటే, 10 నిమిషాలు కూడా వెయిట్ చేయలేని వాళ్ళకి భవిష్యత్ అంటూ ఏమీ ఉండదు. ఎవరికైతే ఓపిక కలిగి వెయిట్ చేస్తారో వాళ్ళ భవిష్యత్ ఫ్యూచర్ బాగుంటుంది. నేను ఈ సందర్భాన్ని మీకెందుకు గుర్తు చేశానంటే, ఆయన సన్నిధిలో 10 నిమిషాలు కూర్చోటానికి కూడా 30 తిప్పలు పడిపోతాం. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఒక 5 నిమిషాలకు వచ్చినప్పటికీ 10 మిస్డ్ కాళ్ళు ఉంటాయి ఫోన్లో. కొంతమంది ఎంత దైవ సన్నిధిని గురించి, అమ్మో ఇంకా మొదటి మాటలోనే ఉన్నాడు, ఫస్ట్ పాయింట్ అంట, ఎప్పుడు ముగిస్తాడు రా బాబు అని నువ్వు టైం గురించి ఆలోచించుకుంటా ఉంటే దేవుని సన్నిధిలో ఉన్న దీవెనలు పోగొట్టుకుంటావు. నేను మాట చెప్తాను, ల్యాప్టాప్ దగ్గర ఎంతసేపు కూర్చుంటున్నారు ఉద్యోగాలు చేసేవాళ్ళు? ఒక కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ లేదా ఒక ఉద్యోగం చేసేవాళ్ళు ఎంత సమయం కూర్చుంటున్నారు? ఒక బ్యాంకులో జాబ్ చేసేవాళ్ళు ఎన్ని గంటలు కష్టపడుతున్నారు? మరి దైవ సన్నిధిలో ఒక్క 2 గంటలు, అది కూడా డిస్కౌంట్ అంటే ఎప్పుడు వస్తుంది మనకు దీవెన చెప్పండి? ప్రారంభ ప్రార్థనలోనే ఉండడానికి దేవుడు మీకు అనుకూలత కలుగుచేనుగాక. ఎప్పుడైనా ఆరోగ్యం బాగాలేదు, ఆలస్యంగా వచ్చినా దేవుడు హర్షిస్తాడు. ఇక సంవత్సరాలు జరుగుతున్నా ఇంకా మీరు వాక్యం అవుతున్నప్పటికి వస్తూ ఉంటుంటే ఎట్లా? ఆలోచించండి, మీ మనసు పెట్టండి. దేవుని సన్నిధిలో కూర్చునే ఓపిక ఎవరు కలిగి ఉంటారో వారికి రావలసిన దీవెనలన్నీ దేవుడు మీకు దయచేయనుగాక. బైబిల్లో చూడండి, ఒక మాట చదివిస్తాను. దినవృత్తాంతాల 2వ పుస్తకం 29వ అధ్యాయం 20వ వాక్యం. దినవృత్తాంతాల 2వ పుస్తకం 29వ అధ్యాయం 20వ వాక్యం. అప్పుడు రాజైన హిజ్కియా ఎప్పుడు పెందల కాడ లేచి పట్టణపు అధికారులను సమకూర్చి దేవుని మందిరానికి తీసుకుని పోయాడు. దేవుడికి స్తోత్రం. హిజ్కియా ఒక రాజు అయి ఉండి, రాజుగా ఆయనకి ఎన్నో బాధ్యతలుండి దేవుని మందిరానికి పెందల కాడే వచ్చి రావటమే కాదు, పట్టణంలో ఉన్న అధికారులందరినీ తీసుకొని వచ్చే ఒక అద్భుతమైన మంచి అలవాటుగా మార్చుకున్నాడు. అందుకే హిజ్కియాకు వెళ్ళిన చోటల్లా జయమిచ్చాడు దేవుడు. అందుకే హిజ్కియాకు మరణకరమైన రోగం వచ్చినా దేవుడు జ్ఞాపకం చేసుకుని 15 సంవత్సరాల ఆయుష్ని పొడిగించాడు దేవుడు. ఒక్కటి కాదు, యూదా రాజుల్లో హిజ్కియా జీవితం అనేకులకి దీవెనకరంగా ఉంది. ఈరోజు నా ప్రార్థన, హిజ్కియాకి ఇచ్చిన ఆయుష్ కాలం, ఆరోగ్యం, విజయం నీకు కూడా సొంతమయ్యేటట్లుగా దేవుని మందిరం పట్ల మరింత శ్రద్ధ ఈ సంవత్సరం నీకు దేవుడు దయచేయునుగాక. కృప విస్తరించునుగాక. నీకు బాగా అర్థం అవడం కోసం ఒక చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. ఒక పిల్లోడు, ఈ అనేకమైనవి ఎగ్జిబిషన్ జరుగుతూ ఉంటాయి కదా, అలాగే ఓ చోటుకి వెళ్ళి అద్భుతమైన సంగీతం అంటే ఆ పిల్లోడికి బాగా ఇంట్రెస్ట్, వాయిద్యాలు అంటే చాలా ఇంట్రెస్ట్ అన్నమాట. కొంతమంది పిల్లలకి వాయిద్యాల పట్ల ఎంతో ఆసక్తి ఉంటుంది. ఆ పిల్లోడికి అంత ఇంట్రెస్ట్, వాయిద్యాలు వాయించాలనే అభిలాష చాలా ఉంది. ఆయన ఆ యొక్క అద్భుత స్థలాల్లోకి నిలబడి వాయిద్యం తీసుకుని వాయిద్యం వాయిస్తూనే ఉన్నాడు. ఈ వాయిద్యం వాయిస్తూ ఉంటుంటే ఆయన ముందు వాయిద్యం వాయిస్తూ ఒక వైలన్ తీసుకుని అద్భుతంగా చక్కగా స్కేలు ప్రకారంగా ఎక్కడ మిస్టేక్ లేకుండా చక్కగా వాయిస్తూ ఉన్నాడు వైలెన్. ఈ వైలెన్ వాయిస్తూ ఉంటే తన ముందు మీలాంటి వాళ్ళు చూసి 500 కాగితాల నోట్లు అలా విసురుతూ ఉన్నారు. మీ ముందుగిని మీరు పాట పాడుతూ ఉంటుంటే 500 నోట్లు గిని అలా పడేస్తే మోషే గారు ఏం చేస్తారు? మీరు ఉద్యోగం సంగతి దేవుడు ఎరుగును, నెలంతా కష్టపడితే 15,000 వస్తున్నాయి,
ఒక పాట పాడుతున్నప్పుడే 500 కాగితాలు అలా 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 పాట సంగతి దేవుడు ఎరుగును అని మన మనసు ఎలా మారుతుందంటే ఆ డబ్బు మీదకి వెళ్తుంది. ఆ పిల్లోడు అలా వైలిన్ వాయిస్తూ ఉన్న 500 నోట్లు అలా పడేస్తూ ఉన్నా కూడా ఆయన వాళ్ళ వైపు చూడలేదంట, డబ్బు వైపు చూడలేదంట. వైలిన్ వాయిస్తూ ఉన్నారు. ఇంకో కొంతమంది వాళ్ళ చేతిలో ఉన్న బంగారు గాజులు అలా విసిరారంట. అమ్మ, స్త్రీలందరికీ కూడా బంగారం అంటే మహా ప్రేమ కదమ్మా. మీ ఒంటి మీదే ఉంది 4 కేజీలు, దేవుడికి స్తోత్రం, వందనాలమ్మా. వెంటనే ఆ బంగారాన్ని అలా విసురుతూ ఉంటుంటే మైండ్ బంగారం మీదకి వెళ్ళాలి, అస్సలు అటువైపు చూడలేదంట. వైలిన్నే వాయిస్తూ ఉన్నాడు. ఇంకొకరు వజ్రాలు తీసుకొచ్చి విసిరారంట, పొరపాటున అటువైపు వెళ్ళలేదు. విలువైన డాక్యుమెంట్స్ తీసుకొచ్చి అలా విసిరారంట, పొరపాటున అటు వెళ్ళలేదు మైండ్ సెట్. అయితే ఒక ఆయన గమనించి, ఏంటి పిల్లోడు ఎంత అద్భుతంగా సంగీతం వాయిస్తున్నా, తన ముందు డబ్బులు విసిరినా, బంగారం విసిరినా, వజ్రాలే వస్తువులే విసిరినా వాటి వైపు చూడలేదు. ఏంటి పిల్లోడు ఎంత ఇంట్రెస్ట్గా వైలిన్ వాయిస్తున్నాడు, అసలు ఎవరి వైపు చూస్తున్నాడు అని అలా చూస్తూ ఉంటుంటే ఆ వాయిద్యాన్ని వాయిస్తూ నేరుగా అలాగే చూస్తూ ఉన్నాడంట, స్ట్రైట్గా చూస్తూ ఉన్నాడంట. అలా చూస్తే ఒక అంకుల్ ఉన్నాడు అక్కడ. ఆ అంకుల్ వైపు చూస్తూ వాయిస్తున్నాడు. అప్పుడు అడిగారంటే, ఎవరయ్యా ఆ అంకుల్ అంటే, ఆయన మా మాస్టర్, నాకు ఈ వాయిద్యాన్ని నేర్పించిన మా గురువు గారు ఆయన. చూడండి, ఆ వ్యక్తి వాయిద్యం అంత అద్భుతంగా ఎలా వాయించగలిగాడంటే ఆయన గురువుగారు వైపు చూస్తూ వాయించాడు కనుకనే అద్భుతంగా వాయించగలిగాడు. దేవుని మందిరానికి మీరు వచ్చిన తర్వాత మీకు 10 నిమిషాలు వాక్యం విన్నప్పటికీ పక్కోడు ఇలా గిలుతూ ఉంటాడు, లేకపోతే సెవలో ఏదో చెప్తూ ఉంటాడు, అప్పుడే మెసేజ్ ఏదో వస్తూ ఉంటుంది. సో మీ మైండ్ సెట్ ఎప్పుడైతే డైవర్ట్ అవుతుందో ఉన్న బ్లెస్సింగ్స్ అన్నీ పోతూ ఉంటాయి. ఈ పిల్లోడు చూడండి, తన ముందు ఎన్ని వస్తువులు పెడతా ఉన్నా సరే తన మాస్టర్ గారి వైపు చూస్తూ వాయించాడు కనుకనే ఇంపైన సంగీతాన్ని వాయించగలిగాడు. ఈ ఉదయకాలం నా ప్రార్థన, వచ్చి కూర్చున్న ఒక 10 నిమిషాలైనా సరిగ్గా దేవుని మాటలు మీరు వినగలిగితే ఖచ్చితంగా ఆయన సన్నిధిలో ఉన్న ప్రతి ఆశీర్వాదం యేసు నామములో మీకు సొంతమగునుగాక. చప్పట్లు కొడుతూ యేసయ్యకు బిగ్గరగా మహిమ చెల్లిద్దామా? గుడ్. ఇక రెండో మాటలకు వస్తాను, సెకండ్ వన్. ఎవరు ఆయన ప్రజలు? దేవుని ప్రజలు ఎవరు? ఒకటి, దేవుని సన్నిధికి వచ్చేవారు. రెండో మాట, నిర్గమకాండం 8వ అధ్యాయం 23వ వాక్యం. నిర్గమకాండం 8వ అధ్యాయం 23వ వాక్యం. నా ప్రజలను నీ ప్రజల్లో నుండి ప్రత్యేక పరిచేదను. ఆమేన్. గట్టిగా హల్లెలూయా. రైట్. రెండవది, ప్రత్యేకింపబడిన వారు. నా ప్రజలను నీ ప్రజల్లో నుండి ప్రత్యేకిస్తాను. ఇక్కడ సందర్భం ఏమిటంటే, ఫరో దేవుణ్ణి ఆరాధన చేయడానికి ఇశ్రాయేల్ ప్రజలు, మేము అరణ్యానికి వెళ్ళి 3 రోజులంతా ప్రయాణం చేసి అక్కడ ఒక వేడుక, అక్కడ ఒక ఉత్సవం, ఒక పండుగ చేయాలని మేము అనుకుంటున్నాం దేవుడికి. 3 రోజులు మేము ప్రయాణం చేసి అరణ్యానికి వెళ్ళి దేవుణ్ణి ఆరాధన చేయడానికి వెళ్తామని ఫరో దగ్గర ఇశ్రాయేల్ ప్రజలు అడుగుతూ ఉంటుంటే పొరపాటున ఫరో పంపించేవాడు కాదండి, అస్సలు పంపించేవాడు కాదు. ఈరోజు కూడా ఫరోలు ఉన్నారు, దేవుని పరిచర్యకి అనేక విధాల ఆటంకపరిచే ఫరోలు ఆ రోజు ఉన్నట్లు ఈరోజు కూడా సమాజంలో ఫరోలు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎన్నిసార్లు అడుగుతూ ఉండేవారో, మోషే వచ్చి అడుగుతూ ఉండేవాడు అహరోను, ఇశ్రాయేల్ ప్రజలు, అయ్యా మా దేవుణ్ణి మేము కొలవటానికి 3 రోజులు మేము ప్రయాణం చేస్తామయ్యా, మేము వెళతామయ్యా, ఆరాధన చేసుకుంటామయ్యా, పండుగ చేసుకుంటామయ్యా, దేవుణ్ణి కొలుస్తామయ్యా అంటే పొరపాటున ఫరో ఒప్పుకునేవాడు కాదు. కఠినత్వం ఫరో హృదయం. ఈరోజు కూడా చాలా స్థలాల్లో దేవుని పరిచర్యకి ఆటంకపరిచే ఫరోలు చాలామంది ఉన్నారు. మోషే ద్వారా దేవుడు ఆ ఐగుప్తులో 10 రకాల అద్భుతాలు చేయించాడు. నీటిని రక్తంగా మార్చేశాడు, వడగండ్లు కురిపించాడు, ఈగల గుంపుని పంపించాడు. ఇలా 10 రకాల అద్భుతాలు చేస్తా వచ్చాడు. ఇంకా ఫరో హృదయం కఠినమైపోతూ ఉండేది.
దేవుడు తన ప్రజల ఆరాధన చేయటానికి ఎంత పట్టుదలతో కృషి చేశారో ఫరో అంత కఠినుడిగా మారిపోయాడు. నేను ఆలోచిస్తూ ఉంటానండి, కొంతమందికి దేవుని పట్ల ఎంతో ఆసక్తి ఉంటుంది. చక్కగా భక్తి చేద్దామని ఆసక్తి ఉంటేనేమో వాళ్ళకి ఆటంకాలు ఉంటాయి. అన్ని అనుకూలతగా ఉన్న వాళ్ళేమో భక్తి చేయరు. స్తోత్రం చెప్పండి ఒకసారి. సేమ్ ఇశ్రాయేల్ పరిస్థితి కూడా అలాగే ఉంది. వెళ్ళాలి, దేవుడిని మేము కొలవాలని అంటుంటే ఫరో ఒప్పుకోవట్లేదు. దేవుడు తన శక్తిని మోషే ద్వారా అద్భుత సూచనల ద్వారా అక్కడ బయలుపరిచినప్పుడు దేవుడు వారికున్న ప్రతికూలతను అనుకూలంగా మార్చేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నా ఆశ మనకున్న ప్రతి వ్యతిరేకతను దేవుడు అనుకూలంగా మార్చునుగాక. నా ప్రజల్ని నీ ప్రజల్లోంచి నేను ప్రత్యేకపరుస్తాను. దేవుని ప్రజలు ఎవరో తెలుసా అండి? ప్రత్యేకించబడిన వాళ్ళే. లోకస్తులకి మనకి చాలా వ్యత్యాసం ఉంది. దేవుని పిల్లలకి లోక సంబంధులకి చాలా వ్యత్యాసం ఉంది. చూడండి, ఒక సముద్రం మనం గమనిస్తే ఆ సముద్రంలోనే ఉప్పు తయారీ ఎలా ఉంటుందంటే మడులు మడులుగా ప్రత్యేకపరుస్తూ ఉంటారు. ఒక గోదావరి ఉంది. ఆ గోదావరిలో పడవ వెళుతున్నప్పుడు నీటిలోనే ప్రయాణం చేస్తుంది, కానీ పొరపాటున వాడలోనికి నీళ్లు రాకూడదు. ఒకవేళ వస్తే ఆ వాడ మునిగిపోతుంది. విత్తనం మట్టిలోనే ఉంటుంది, కానీ పొరపాటున ఆ విత్తనం లోపలికి మట్టి వెళ్ళదు. తామర పుష్పం బురదలో ఉన్న బురద అంటుకొనివ్వదు. దేవుని పిల్లల లోకంలో ఉన్న లోకస్తుల ఆచారాల వైపుకు వెళ్ళకూడదు. అదే దేవుని పిల్లలకు ఉన్న ప్రత్యేకత. దేవుడు కోరుకుంటుంది ఏమిటంటే, నా ప్రజల్ని నేను ప్రత్యేకపరుస్తాను. ప్రభు ఇలా చెప్పాడు కదా, మారు మనసు పొందండి, బాప్తిసం తీసుకోండి, పరిశుద్ధాత్మ వరాన్ని పొందుకోండి, మూర్ఖులకు ఈ తరమునకు వేరై ప్రత్యేకంగా ఉండండి. నేను నా ప్రజలుగా మిమ్మల్ని ఏర్పాటు చేసుకుంది ఎందుకంటే మీరు ప్రత్యేకంగా కనబడాలి. చూడండి, ఒక వాక్యం మీకు చదివిస్తాను. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 16 నుండి 18 వచనాల వరకు మీరు చదవగలిగితే అక్కడ అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయం 16 నుంచి చెప్తున్నాడు, మనము జీవము కలిగిన దేవుని ఆలయమై ఉన్నామని దేవుడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో సంచరిస్తాను, నేను వారికి దేవుణ్ణై ఉంటాను, వారు నాకు ప్రజలై ఉంటారు. వారి మధ్యలో ఉండి మీరు బయలు వెడలి ఎలా ఉండాలి? ప్రత్యేకంగా ఉండండి. అపవిత్రమైన దాన్ని ముట్టుకోవద్దు. మరియు నేను మిమ్మల్ని చేర్చుకుందును, నేను మీకు తండ్రినై ఉంటాను, మీరు నాకు కుమారులు కుమార్తెలై ఉంటాను. నేను సర్వశక్తి కలిగిన దేవుడు చెప్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మీరు వారిలో నుండి బయలు వెడలి ప్రత్యేకంగా ఉండండి. ఈ ఉదయకాలం ఇలాంటి ప్రత్యేకత దేవుడు మీకు అనుగ్రహించును గాక. పరిశుద్ధాత్ముడు ఈ ప్రత్యేకమైన మార్గాల గుండా మిమ్మల్ని నడిపించును గాక. ఎస్తేరు గ్రంథంలో ఉంటుంది, వారు విధులు సకల విధులకి ప్రత్యేకంగా ఉన్నాయి, వేరుగా ఉన్నాయి. దేవుని ప్రజలంటే ఎక్కడున్నా వాళ్ళు ప్రత్యేకంగా ఉంటారు. ఇన్నాళ్ళ ఒక సామెత ఉండేది, నలుగురితో మీకు తెలిసి ఇంక నేను చెప్పక్కర్లేదు. ఒక సామెత ఉండేది. ఇప్పుడు ఎట్లాగా అయిపోయిందంటే ఆ సామెత క్రైస్తవంలో కూడా వచ్చేసింది. అందరితో హల్లెలూయా, నలుగురితో నజరేయుడా. స్తోత్రం. భలే ఉంది కదా, వచ్చేసింది ఇది కూడా వచ్చేసింది మనకు కూడా. అందరితో ఏం చేస్తామండి, మరి అందరూ ఉన్నారు కదా, తప్పదండి. బ్లడ్లో కలిసిపోయినాయండి. కలిసిపోతే ఎలా? దేవుడేమో నేను ప్రత్యేకంగా ఉండాలని కోరుకుంటే నువ్వు కలిసిపోతే ఎలా? వాళ్ళతో మాట్లాడు, చక్కగా గౌరవించు, నీ ఇంటికి చేర్చుకో. అంతేగాని ఆచారాల విషయంలో నువ్వు ఖచ్చితంగా ప్రత్యేకంగా ఉండాలి. షడ్రక్ మేషక్ అబేద్నెగోలు ఒక ఆహార విషయంలోనే వాళ్ళు అంత ప్రత్యేకంగా ఉంటే నువ్వు ఈ ఆత్మ సంబంధమైన విషయాలు ఎంత ప్రత్యేకంగా ఉండాలండి. హల్లెలూయా అని చెప్పండి, హుషారుగా చెప్పండి. అన్యుల ఆచారాలు, అన్యజనుల వస్త్రాలు ఇవి మనకు తగవు. దేవుడు మిమ్మల్ని ఈ విషయంలో ప్రత్యేకపరచునుగాక.
యేసు నామములో ప్రత్యేకపరచునుగాక. 2-3 ఉదాహరణలు చెప్తాను. ఒక కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ఒకటి ఏర్పాటు చేసుకున్నారు ఒకరు. అయ్యగారు వచ్చి చిన్న ప్రార్థన చేయండి, ఈ కంప్యూటరు ఫస్ట్లో, ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల క్రితం, అప్పుడు కంప్యూటర్ వచ్చిన కొత్త. ప్రజలు టౌన్లోకి వచ్చి కంప్యూటర్ నేర్చుకోవాలంటే కష్టమవుతుంది కాబట్టి మన గ్రామాల్లోనే కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ పెట్టి వాళ్ళకి 4-5 కంప్యూటర్లు కొని గంటకి హవర్కి ఎంత అని తీసుకుంటాము, అప్పట్లో జరుగుతూ ఉండేవి అని ఒక ఇన్స్టిట్యూట్ ఒకటి ఏర్పాటు చేశారు. సరేనయ్యా, ప్రార్థన చేయటానికి కదా మమ్మల్ని రమ్మంటున్నారు, వస్తాం, చిన్న ప్రార్థన చేసి వస్తామని వెళ్ళాం. వాళ్ళకి అనుకూల సమయం సాయంకాలం 4 కల్లా అందరూ స్కూల్ నుంచి వచ్చేస్తారు కదండి, పిల్లలు కూడా వస్తారు, అప్పుడు బాగుంటుంది అంటే సరే అని ఈవినింగ్ 4 కల్లా కంప్యూటర్ ఇన్స్టిట్యూట్ ఓపెనింగ్ అని ఈవినింగ్ సెక్షన్ ఏర్పాటు చేశాం. అన్నీ ఏర్పాటు చేసుకున్నారు, రిబ్బన్ ఏర్పాటు చేశారు. ప్రార్థన చేసి తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో కృప కలుగునుగా కానీ ఆ రిబ్బన్ కట్ చేసి లోపలికి వెళ్ళాం. అక్కడ ఇన్స్టిట్యూట్ ఉంది, అన్న కూర్చోండి అన్న సిస్టమ్ దగ్గర అన్నారు. నాకేం తెలియదు అనట్లేదు, కూర్చోండి చాలు అన్న. కూర్చున్న చిన్న ప్రార్థన చేసి ఒక వాక్యం చదివి 2 మాటలు చెప్పాను. మొదట, నీ స్థితి కొద్దిగా ఉన్నా తొదకు నువ్వు మహాభివృద్ధి చెందుతావు, దేవుడిని యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తిగినట్లుగా నివాస స్థలాన్ని వర్ధిల్ల చేస్తాడు అని ధైర్యాన్ని కలిగించే 4 మాటలు చెప్పి వాళ్ళ వ్యాపారాన్ని ప్రారంభించుకున్నారు కదా అని దీవించి ఇంక వచ్చేద్దామని. అన్నయ్య ఉండండి, ఇప్పుడే స్నాక్స్ ఆర్డర్ పెట్టాం, వచ్చేస్తే తీసుకుని వెళ్తారు. వద్దులే బాబు అంటే, లేదన్నా వేసవి కాలం అది, ఉండండి అని అంటే 10 నిమిషాలు కూర్చున్నాను. ఈ లోపల వాళ్ళు ఆర్డర్ పెట్టిన స్నాక్స్ వచ్చినాయి. ఆ తల్లిగారు, ఆ ఇన్స్టిట్యూట్ పెట్టుకున్న వాళ్ళ తల్లిగారు కూడా ఉన్నారు, వాళ్ళ కుటుంబం అందరూ ఉన్నారు. వారు మాట్లాడుతూ అందరికీ ఈ స్నాక్స్ మిక్చర్ స్వీట్ కలిపి ప్యాక్ చేశారన్నమాట. అందరికీ వచ్చిన వాళ్ళందరికీ ఒక్కొక్కటి షేర్ ఇట్ అన్నట్టుగా అందరికీ పనిచేస్తున్నాడు ఆయన. వాళ్ళ అమ్మకు కూడా ఇచ్చాడు, తీసుకుంది. తీసుకున్న తర్వాత వాళ్ళ అమ్మ అంటది, తీసుకున్న ఆవిడ తినొచ్చు కదా, అలా అనకుండగా ఒరే నాన్నకేదిరా అన్నది. వాళ్ళ అబ్బాయి అన్నట్టు, నాన్న చచ్చిపోయి 10 ఏళ్ళు అయింది కదా, నాన్నకి అడుగుతాడు, అదేరా నాన్న ఫోటో దగ్గర ఎట్టాలరా ఏంటంట, నాన్న ఫోటో దగ్గర ఎట్టాలరా. ఆ అబ్బాయి బాగా దేవుళ్ళు ఎదిగిన వాడే. నిజంగా నానొచ్చికిని తిన్నాడంటే మీ అమ్మ ఉంటుందా? ఉంటుందా? అన్యులేదో వాళ్ళకి తెలియదు, ఫోటో దగ్గర ఏదో పెట్టుకోవాలని వాళ్ళు ఏదో చేసుకుంటారు, వాళ్ళ గురించి మనకొద్దు. మీరు దేవుని పిల్లలు కదా, దేవుళ్ళు ఇన్ని సంవత్సరాల నుంచి భక్తి చేస్తున్న వాళ్ళు, మీరు కూడా అదే ఆచార భక్తి చేస్తే ఎలా? ఈ ఉదయకాలం మీ మనోనేత్రాలను దేవుడు వెలిగించునుగాక. చూడండి, నెహెమ్య గ్రంథంలో ఈ మాట చదివిస్తాను. నెహెమ్య 9వ అధ్యాయం 2వ వాక్యం చూడండి. నెహెమ్య గ్రంథం 9వ అధ్యాయం 2వ వాక్యం చూడండి ఒకసారి. నెహెమ్య గ్రంథం 9వ అధ్యాయం. ఇశ్రాయేలీలు అన్య జనుల అందరిలో నుండి ప్రత్యేకించబడిన వారే నిలబడి, ఆమేన్, అన్యజనుల అందరి నుండి ప్రత్యేకించబడాలి. ఈ సంవత్సరం ప్రారంభంలోనే ఇలాంటి ప్రత్యేకత దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఆచారాల, సాంప్రదాయాల, మాటల, పద్ధతుల వాటన్నిటిలోంచి దేవుడిని ప్రత్యేకపరచునుగాక. అయ్యారు చుట్టాలు వస్తే ఏం చేయమంటారో చక్కగా గౌరవించండి, తప్పేం లేదు. కానీ ఆచారాల వైపుకు మాత్రం వెళ్ళకండి. లోక సంబంధులుగా మీరు ప్రవర్తించవద్దు. దేవుడు మీ నుంచి కోరుకుంటుంది అదే. ఇలాంటి ప్రత్యేకమైన జీవితం దేవుడు మీకు ఇచ్చునుగాక. హద్దులు పెట్టాడు దేవుడు, ప్రతిదానికి కూడా హద్దులు పెట్టాడు. హద్దు దాటితే ప్రమాదమే. ఇప్పుడు సముద్రానికి హద్దు ఇసుక. సముద్రంలో పొంగులు వస్తూ ఉంటాయి, ఆ చివరికి వచ్చినప్పటికీ, ఆ హద్దు దగ్గరికి వచ్చినప్పటికి ఆగిపోద్ది. ఆ హద్దు దగ్గరికి వచ్చినప్పటికి ఆగిపోద్ది. లేదు ఆ సముద్రం హద్దు దాటిపోతుంది అని అనుకుంటే సునామీ అయిపోతుంది. నీ జీవితం కూడా నువ్వు హద్దు దాటితే సునామీయే. నీ మాటలకి ఒక హద్దు ఉండదు. అన్యజనుల్లాగా వ్యర్థమైన మాటలు మాట్లాడకూడదు. అన్యజనుల్లాగా నీ ప్రవర్తన ఉండకూడదు. అన్యజనుల్లాగా నీ ఆచారం కనబడకూడదు.
దేవుని ప్రజలకు తగినట్లుగానే దైవికమైన భక్తిలో దేవుడు నిన్ను ప్రత్యేకపరచునుగాక. నీ ఆలోచనలు దేవుడు ప్రత్యేకపరచునుగాక. భక్తి విషయాల్లో సంపూర్ణంగా దేవుడు నిన్ను పరిశుద్ధపరచునుగాక. రూతు జీవితం చూడండి ఎంత ప్రత్యేకంగా కనబడుతుందో. ఆమె వచ్చింది ఎక్కడి నుంచి అంటే మోయాబు నుండే, అన్యజనుల నుంచి వచ్చింది ఆమె. కానీ అన్యజనులు సంప్రదించిన కార్యాలు ఏమీ ఆమె పాటించలేదు. అందుకే అంత మోడుబారిపోయిన రూతు జీవితం చిగురు పట్టింది. ఈరోజు దైవికమైన భక్తులు ఎదుగుతున్న మీకు ప్రత్యేకమైన జీవితాన్ని దేవుడు కలుగు చేయనుగాక. మూడో మాటలోకి వస్తాను. థర్డ్ వన్, దేవుని ప్రజలు ఎవరయ్యా అనంటే అపోస్తుల కార్యాల గ్రంథం 4వ అధ్యాయం 21వ వచనం చదవగా విందాం. అపోస్తుల కార్యాల గ్రంథం జరిగిన దాని గురించి చదవండి అక్క. ప్రజలందరూ జరిగిన దానిని గూర్చి దేవుని మహిమ పరచుచుండిరి కనుక సభవారు ప్రజలకు భయపడి వీరిని శిక్షించు విధమేమీ కనుగొనలేక వీరిని గట్టిగా బెదిరించి విడుదల చేసిరి. స్వస్థపరచుట అను చూడండి 21 4:21 వన్స్ అగైన్, ప్రజలందరూ జరిగిన దాని గురించి దేవుని మహిమ పరచు ఉండిరి. ఆమేన్ అనండి ఒకసారి. రైట్. మూడవ మాట ఏమిటంటే దేవుణ్ణి మహిమ పరిచేవారు అనండి. గట్టిగా చెప్పండి ఆ మాట. ఇంకొకసారి దేవుణ్ణి మహిమ పరిచేవారు, ఇంకొకసారి దేవుణ్ణి మహిమ పరిచేవారు. ఈ సందర్భం మీకు ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. పుట్టుకతో కుంటివాడు ఒకడు దేవాలయం దగ్గరే ఉన్నాడు. వాడు నడవలేని స్థితిలో ఉన్నాడు. పేతురు యోహాన్లు పాస్టర్లు ఇద్దరు కూడా అక్కడ ఉన్నారు. చూశాడు. వాడు చూసిన వెంటనే ఏదైనా వీళ్ళు చేస్తారేమని వాళ్ళ వైపు చూస్తే వాళ్ళు అంటారు, మా దగ్గర వెండి బంగారాలు ఏమి లేవు బాబు, మాకు కలిగిందే మీకు ఇస్తున్నాం, నజరేయుడని యేసు నామములో లేచి నడు అని చెప్పాడు. వెంటనే వాడు దిగ్గున లేచి నిలిచి నడిచి దేవుణ్ణి మహిమపరిచారంట. ఇంతవరకు బాగానే ఉంది. ఎప్పుడైతే ఆ వ్యక్తి బాగయ్యాడో దేవుణ్ణి మహిమపరచడం అంతవరకు బాగానే ఉంది. అక్కడి నుంచే ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఆ ప్రాంత ప్రజలు ఏమంటారంటే, ఇదిగో దేవుడా 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 అని అక్కడి నుంచి వాళ్ళకి అక్కడ సమస్య స్టార్ట్ అయిపోయింది. వ్యతిరేకత అనేది స్టార్ట్ అయిపోయింది. ప్రతికూలత అనేది స్టార్ట్ అయిపోయింది. అందరిలో భయాందోళన ఏర్పడిపోయింది. ఇక దేవుడి గురించి ప్రకటించకూడదు, ఆ దేవుడి గురించి మీరు మాట్లాడకూడదు, ఇలాగా వాదోపవాదంలోకి దిగిపోయారు. వాస్తవంగా వాళ్ళు చేసింది ఏంటి, మంచే చేశారు. ఎప్పటి నుంచో లేవలేని పరిస్థితుల మధ్యలో ఉన్న వాడిని లేపారు, చక్కగా నిలబెట్టారు. మేలే జరిగింది కదని సంతోషించవలసిన ప్రజలు తిరుగువాడిగా మారిపోయి అసలు దేవుని గురించి ప్రకటించకూడదు, దేవుడి గురించి చెప్పకూడదని వ్యతిరేకత స్టార్ట్ అయిపోయింది. అయితే అలాంటి వ్యతిరేకత మధ్యలో ప్రజలందరూ కలవరపడిపోతూ ఉంటుంటే వాళ్ళు ధైర్యంగా దేవుని గురించి ప్రకటించడం మొదలుపెట్టారంట. ఎక్కడ వ్యతిరేకత వచ్చినా మళ్ళీ వాళ్ళు ధైర్యంగానే ప్రకటించడం మొదలుపెట్టారు. ఎప్పుడైతే ధైర్యంగా ప్రకటించడం మొదలుపెట్టారో అప్పుడు ప్రజలు దేవుని నామాన్ని మహింపరిచారట. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా ప్రార్థన ఈ సంవత్సరం, ఈ ప్రారంభ రోజుల్లో, ఈ సంవత్సరం అంతా నువ్వు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, నా ద్వారా ప్రభా నీకే మహిమ రావాలి, నీ నామమునికి మహిమ కావాలయ్యా. అయ్యా నా ద్వారా నీ నామానికి మహిమ రావాలి. ఎక్కడ నీకు అవమానం తీసుకొచ్చేటట్లుగా నా భక్తి జీవితం ఉండకూడదు, నా వ్యక్తిత్వం కనబడకూడదు ప్రభా. నా మాట కావచ్చు, నా ప్రవర్తన కావచ్చు, నా ఆలోచన, చూపులు, నిర్ణయాలు నీకు మహిమ తీసుకొచ్చే బిడ్డలుగానే నన్ను మార్చు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే అసలు దేవుడు మనిషిని ఎందుకు సృష్టించాడు తెలుసా? ఆయన మహిమ కొరకే మనల్ని సృష్టించారు. బైబిల్ ఇలా చెప్తుంది, మీరు విలువ పెట్టి కొనబడిన వారు గనుక దేహముతో దేవుని మహిమపరచండి. విలువిచ్చాడు దేవునికి, విలువైన రక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. కాబట్టి ఆయన్ని మహిమపరిచే బిడ్డలుగానే మీరు ఉండాలి. చూడండి, దేవుని వాక్యం మీకు చదివిస్తాను, లేఖనాల్ని మీరు చూడగలిగితే యెషయా గ్రంథం 43:7 సి మేజర్. యెషయా గ్రంథం 43:7 నా మహిమ నిమిత్తం నేను సృజించిన వారిని, నా మహిమ నిమిత్తం నేను సృజించిన వారిని, నా నామం పెట్టబడిన వారందరినీ తెప్పించుము.
నేను వారిని కలుగు చేసి తిని, నేను పుట్టించిన వాడిని, నా మహిమ నిమిత్తమే వారిని సృజించాను అంటాడు దేవుడు. మనల్ని కూడా సృష్టించింది ఆయన మహిమ కొరకే. ఆమేన్. ఆయన మహిమపరచడానికి దేవుని బిడ్డలుగా మనం అందరం సమకూర్చబడదుము గాక. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవమున్నది. సర్వకృపానిధి మా పరమ కుమ్మరి, నీ చేతిలోనే మా జీవము. పాడదామా? మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును, మేలైపోవును. మా దేవా నీవే మా తోడుంటే అంతే చాలును. అపవాది తలచిన కీడులన్నీ ఏమైనా చేయగలవు, నీ నామముకే. మీరందరూ పాడొచ్చు. ఏమైనా చేయగలవు, నీ నామముకే. యేసయ్య చేతులు పైకెత్తి, చేతులు ఊపుతూ, నీకే నీకే సాధ్యము. యేసయ్యా యేసయ్యా నీకే. నీ ఆజ్ఞలే నీదే ఏదైనా, నీ కంచె దాటగా. నీ ఆజ్ఞలే ఏదైనా జరుగునా, నీ కంచె దాటగా. మా దేవా నీవే మా తోడుంటే అపవాది తలచిన కీడులన్నీ. పాడదాం. మా దేవా నీవే, అపవాది తలచిన కీడులన్నీ. చేతులెత్తి, ఏమైనా చేయగలవు, నీ నామముకే మహిమంతా. ఏమైనా చేయగలవు, నీ నామముకే. యేసయ్యా యేసయ్యా నీకే. అయ్యా యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యం. ఇంకొకసారి. యేసయ్యా యేసయ్యా నీకే నీకే సాధ్యము. హల్లెలూయా. సమస్త ఘనత మహిమ ప్రభావం దేవునికే కలుగునుగాక. మన ద్వారా దేవునికి మహిమ కలుగునుగాక. చూడండి లూకా సువార్త 13:13. లూకా సువార్త 13:13. ఆమె మీద చేతులు ఉంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుణ్ణి మహిమపరిచాను. అందరూ ఆమేనండి. నాతో చెప్పండి. ఆమె చక్కగా నిలబడి దేవుణ్ణి మహిమపరిచాను. హల్లెలూయా. ఈ సంవత్సరం మీ జీవితంలో కూడా ఎక్కడున్నా త్రొట్టిల్లిపోకుండా, పడిపోకుండా, జారిపోకుండా చక్కగా దేవుని సన్నిధిలో మీరు నిలబడండి.
ఆయన్ని మహిమపరిచే గొప్ప భాగ్యం దేవుడు మీకు ఇచ్చునుగాక. వాస్తవంగా ఈమె ఎవరు? 18 సంవత్సరాల నుంచి మీకులాగే దేవుని మందిరంలో ఉన్నామే. మంచి సీనియర్, మోస్ట్ సీనియర్. 18 సంవత్సరాల నుంచి దేవుని మందిరానికి వెళ్తుందంటే ఎంత సీనియర్. కానీ నడుము వంగిన స్త్రీ అంటే బెండ్ అయిపోయింది. ఈరోజు చాలామంది దేవుణ్ణి మహింపరచవలసిన వాళ్ళు బెండ్ అయిపోతున్నారు. పరిస్థితులను బట్టి నువ్వు బెండ్ అయిపోకూడదు. 18 సంవత్సరాలు దేవాలయంలోనే ఉంది, కానీ నడుము వంగిన స్త్రీ అంటే బెండ్ అయిపోయిన పరిస్థితులు. దైవికంగా నిలబడకుండా బెండ్ అయిపోయిన ఆమె. దేవుడు ఎప్పుడైతే ఆ దేవాలయానికి వచ్చాడో ఆమె చక్కగా నిలబడి దేవుణ్ణి మహిమపరిచిందంట. ఈరోజు నువ్వు పరిస్థితులను బట్టి ఒకవేళ బెండ్ అయిపోతున్నావేమో, ఒక అవకాశం దేవుడు నీకు ఇస్తున్నాడు. నీ ద్వారానే దేవునికి మహిమ రాబోతుంది. నువ్వు ఉన్న ప్రాంతంలో చక్కగా నువ్వు నిలబడు, దేవుడు నీ ద్వారా ఆయన నామాన్ని మహిమపరుచుకుంటాడు. హల్లెలూయా. ఒక చిన్న ఉదాహరణ చెప్తా. కొన్నిసార్లు మన స్థితిగతులు ఎలా ఉంటాయంటే, మానవుని యొక్క జీవితం తృప్తి ఉండదు. దేవుడు ఎన్ని రకాల బ్లెస్సింగ్స్ మనకిచ్చినా తృప్తి చెందకుండా దేవుడి మీద ఏదో ఒకటి సనుగుతూ ఉంటారు. నువ్వు బెండ్ అవ్వకూడదు. దేవుణ్ణి మహిమపరిచే కుమారుడిగా, కుమార్తెగా ఉండాలి. మీకు అర్థం అవడం కోసం చిన్న ఉదాహరణ చెప్తాను. అదేమిటంటే, ఒక ఆయన ఈ రాళ్ళు కొట్టి అది ఆ సుత్తి తీసుకెళ్ళి రోజు ఆ రాళ్ళు కొట్టి పని చేస్తూ ఉంటాడు. తన జీవనాధారం అది. ఈ రాళ్ళు కొట్టుకోవటం, నెత్తి మీద తట్ట తీసుకెళ్ళి ఆ బొట్ట ఎత్తుకుని అలాగ తన పని చేసుకుంటూ ఉంటాడు. పొద్దున్నుంచి మధ్యాహ్నం వరకు ఆ రాడు కొట్టే పనిలో ఉన్నాడేమో, బాగా కష్టపడి ఆ రాడు కొడుతున్నాడేమో, బాగా స్టైన్ అయిపోయాడు, అలసిపోయాడు. ఇక మధ్యాహ్నం ఇంటికి వచ్చిన వెంటనే అంత అన్నం తిని, కమ్మగా పెరుగన్నం తిని అట్టే నిద్రలోకి వెళ్ళాడు. నిద్రలోకి వెళ్ళటమే కలగన్నాడు. ఆ కల్లో ఏమని అనిపించిందంటే, తను ఉన్న ఇల్లేమో చిన్న ఇల్లు. తనకి కళ ఎలా వచ్చిందంటే, ఫ్యూచర్లో నేను ఒక పెద్ద బంగ్లా కట్టుకుంటాను, పెద్ద హౌస్ డెడికేషన్ చేసుకుంటానని ఆ నిర్ణయించుకున్న ఆ కల్లో కలగంటూ ఓ పెద్ద బంగ్లా కట్టుకున్నట్లుగా కల వచ్చింది. కలగంటా ఉన్నాడు అలాగా. ఆ కళ, ఆ బంగ్లాలు చూసుకుని హ్యాపీగా మంచం మీద పడుకుని ఆ కల్లోనే బంగ్లాను చూసుకుంటే హ్యాపీ ఫీల్ అయిపోతున్నాడు. ఏంటి, నేను రాడు పని చేసుకునే నాకు ఇంత పెద్ద బంగ్లా అని ఊహించుకుంటున్నాడు. ఊహాలోకానికి వెళ్ళిపోయాడు. ఆ బంగ్లా మీద నుంచి నిలబడతా ఉంటుంటే ఆ సిమెంట్ రోడ్లో ఒక రాజకీయ నాయకుడు జిందాబాద్ జిందాబాద్ అని పరిగెత్తుకుని వెళ్తూ ఉన్నారంట. ఆ బంగ్లాలో ఉన్న ఈ వ్యక్తికి ఆశ వచ్చిందంటే, నేను కూడా రాజకీయ నాయకుడు అయితే ఎంత బాగుంటుందో, నాకెంతమంది ఫాలోవర్స్ ఉంటారు. ఎంత హ్యాపీగా ఉన్నాడో, నేను కూడా రాజకీయ నాయకుడిని అయిపోతే బాగుంటుందని ఆ కల్లోనే ఆ పైనుంచి చూస్తానే నేను కూడా ఆయనలాగా నడుచుకుంటూ వెళితే ఓట్లేయండి అని అలా వెళ్తూ ఉంటుంటే నా వెనకాల ఎంత ఫాలోవర్స్ ఉంటారు. హ్యాపీ ఫీల్ అయిపోతున్నాడు ఆయన. అవుతూ ఉంటుంటే ఈ లోపల మరి ఎంత ఎండలో వెళ్తుంటే చెమటలు కక్కుంటూ ఉంటాడు కదా, చెమటలు కక్కుంటా ఉన్నాడు. చెమట పడతా ఉంది. చెమటతో చాలా ఇసుగ్గా ఉన్నాడు. అయ్యి బాబోయ్, నేను ఈ రాజకీయ నాయకుడు అవ్వకూడదు, కానీ చెమటలు పట్టించే సూర్యుడిని అయిపోతే ఎంత బాగుంటుంది. దేవుడికి స్తోత్రం చెప్పండి. వెంటనే తన క్యారెక్టర్ ఎక్కడికి వెళ్ళిపోయాడు, సూర్యుడైపోతే బాగుండు అనుకున్నాడు. ఊహా ప్రపంచం. నేను సూర్యుడిని అయితే అనేకులకి చెమట పట్టించవచ్చు అనుకున్నాడు. అలా సూర్యుడైపోయాడు. కల్లోనే, ఇదంతా కల్లో జరుగుతుంది. సూర్యుడైన తర్వాత సూర్యుడు కనబడకుండా కొన్ని మేఘాలు అడ్డొచ్చేసినాయి. స్తోత్రం చెప్పండి. నేను కూడా ఆ మేఘంలో మారిపోతే సూర్యుడినే కనబడలేకుండా చేస్తాను అనుకున్నాడు. ఆ మేఘం వెళ్ళిపోవడానికి ఒక గాలి వచ్చింది. నేను కూడా గాలి అయిపోతే గాలుడు అంటాడు అందరూ. ఆ గాలి అయిపోతే బాగుండు అనుకున్నాడు. ఆ గాలి అలా వచ్చింది. గాలి అలాగెళ్ళి ఒక కొండను ఢీ కొట్టింది. ఆ కొండ దగ్గర సుత్తి తీసుకుని
అలా రాడు బండి కొడతా ఉన్నాడు. ఇంతకీ ఎవరంటే అతడే. దేవుడికి స్తోత్రం చెప్పండి సార్. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు చూడండి. ఇల్లు లేదని బాధపడుతూ ఒక ఇల్లు బంగళ, అక్కడికి వెళ్ళింది రాజకీయ నాయకుడు, అక్కడి నుంచి సూర్యుడు, అక్కడి నుంచి చూడండి ఆయన స్థితిగతులు ఎలా మారిపోయినాయో. ఈరోజు నా ఆశ, నీకున్న దాంతో తృప్తిపడు. దేవుడిని మహిమపరిచే వ్యక్తిగా దేవుడు నిన్ను మార్చునుగాక. హల్లెలూయా. ఓకే, ఇక చివరి 2 మాటలు, సమయం అయిపోయింది, రెఫరెన్స్లు ఇచ్చేసి ముగిస్తాను. 4వ మాట యెషయా గ్రంథం 43:20. యెషయా గ్రంథం 43:20. ఎవరు ఆయన ప్రజలు అంటే ఇక్కడ చెప్తున్నాడు, నేను ఏర్పరచుకున్న ప్రజలు, నీళ్లు పుట్టిస్తాను, నదులు కలుగు చేస్తాను. చాలమ్మా, సందర్భాన్ని మనం బట్టి చూస్తే ఏర్పరచబడిన వారు. ఆమేనండి, గట్టిగా చెప్పండి, ఏర్పరచబడిన వారు. ఓకే, ఎవరు పడితే వారు ఆయన ప్రజలు కాదు. ఆయన అంటారు, నేను ఏర్పరచుకున్న నా ప్రజల కొరకు అరణ్యంలో నీటిని పుట్టిస్తాను. బండలోంచి నీళ్ళు రప్పిస్తాడు, ఏదైనా చేయగలుగుతాడు, కథ మొత్తం మారుస్తాడు నీ కోసం. ఆమేనని చెప్పండి. ఆయన ప్రజలుగా నువ్వు మారాలి. ఎవరయ్యా ఆయన ప్రజలు అంటే ఏర్పరచబడిన వారు. బైబిల్లో ఏర్పరచబడిన వాళ్ళ గురించి ఎంత అద్భుతంగా మాట్లాడాడు దేవుడు. మీరు ఫలించాలి, ఆ ఫలించిన ఫలం నిలిచి ఉండాలని నేను మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను అన్నాడు దేవుడు. కొంతమంది ఏర్పాట్లో ఉండవలసిన వాళ్ళు ఫలించట్లేదు. ఈ సంవత్సరం నీకు ఎందుకు ఇచ్చాడో తెలుసా? ఈ సంవత్సరమైనా నువ్వు ఫలిస్తావేమో. నువ్వు ఆయన కొరకు ఫలించి చక్కని దేవుని ఏర్పాట్లో నిలిచి ఉందువుగాక. భక్తుల్ని దేవుడు ఏర్పాటు చేసుకుంటారండి. నా ప్రార్థన, ఈ సంవత్సరం మీ ఆత్మీయ జీవితం దేవుని ఏర్పాటులోనే నిలిచి ఉందురుగాక. చూడండి, ఒక్క మాట ఏర్పాటు గురించి ఒక్క మాట చదివిస్తాను. దినవృత్తాంతాలు 2వ గ్రంథం 29:11. దినవృత్తాంతాలు 2వ పుస్తకం 29:11. నా కుమారులారా నా పరిచారకులై ఉండి ధూపం వేయుటకు సన్నిధిలో నిలుచుటకు పరిచర్య చేయుటకు దేవుడు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు గనుక అశ్రద్ధ చేయకండి. 3 మాటలు ఉన్నాయి అందులో. ఏ, ధూపం వేయండి. బి, సన్నిధిలో నిలవండి. సి, పరిచర్య చేయండి. అందుకోసం మిమ్మల్ని ఏర్పాటు చేసుకుని అశ్రద్ధగా ఉండకండి. ఈ సంవత్సరం దేవుడు మీ పట్ల ఒక ఏర్పాటు కలిగి ఉన్నాడు. మీరు చేయవలసిన ధూపం అనే ప్రార్థన జీవితం కలిగి ఉండండి. మీరు చేయాలనుకున్న పరిచర్య శక్తి లోపం లేకుండా చేయండి. ఆయన సన్నిధిలో నిలబడి ఉండండి. అందుకొరకే ఆయన మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన ఏర్పాటులో ఉన్న వాళ్ళ కర్ర చిగురుస్తుంది. ఆమేన్. ఏర్పాటులో ఉంటే అహరోను కర్ర చిగురించినట్లుగా ఈ సంవత్సరం మీ ఆత్మీయ జీవితాన్ని చిగురు పట్టించునుగాక, పుష్పింప చేయునుగాక, ఆత్మీయ ఫలాలు కనబడే బిడలుగా మీరు మారుదురుగాక. ఏర్పాట్లోంచి తొలగిపోవద్దు. దేవుని ప్రజలు అంటేనే ఏర్పాట్లో ఉన్నవారు వాళ్ళు. రైట్, చివరి మాట, ఆఖరి మాట. తీతు గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 14వ వచనాన్ని చూసి ప్రార్థన చేసుకుందాం. ఆయన సమస్త దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసమే పవిత్రపరిచి తన సొత్తుగా చేసుకుని తన తానే అర్పించుకున్నాడు. ఓకే, చివరి మాట తీతు పత్రిక 2:14లో రాయబడిన మాట ఏమిటంటే, సత్క్రియలందు ఆసక్తి గలవారు. ఆమేనండి. ఆయన ప్రజలంటే ఎవరో తెలుసా? ఎవరైతే సత్క్రియలు చేయటానికి ఆసక్తిగా ఉంటారో వాళ్ళే ఆయన ప్రజలండి. ఈ సంవత్సరం మీరు ఏదో ఒకటి దేవుడి కొరకు చేయాలి. ఆమేనని చెప్పండి. నాతో చెప్పండి, ఏదో ఒకటి దేవుని కొరకు చేయాలని చెప్పండి. మీ పక్కలు షేకండి, చెప్పండి దేవుడి కొరకు ఏదో ఒకటి చేయని చెప్పండి. మీ చిన్న సాక్ష్యం చెప్తాను. మన చర్చిలో ఒక అన్నయ్య ఉన్నాడు. వాళ్ళ అమ్మాయి ఫస్ట్ బర్త్డే చేద్దామా వద్దని మనసులో ఆలోచన వచ్చి వద్దులే అని మనసులో వాళ్ళిద్దరూ డిసైడ్ అయిపోయారంట. అయ్యో, చిన్న ప్రార్థన చేయించి కేక్ కట్ చేయించేసి వెళ్ళిపోయారు. అదేంటి ఫస్ట్ బర్త్డే చేయకుండా అలాగే వెళ్ళిపోతే ఎలాగా, మా చిన్నపిల్లలు కదా అని నేను అడిగాను వారిని. లేదన్నా, బర్త్డే చేస్తే డబ్బులు ఖర్చు పెడతాం అయిపోతుంది, అలా కాదు, కానీ
ఆ పాప బర్త్డే సందర్భంగా ఏదో ఒక మందిరంలో ఒక వస్తువు కొనాలనుకున్నాను. ఏం కావాలని, ఫ్రిడ్జ్ కావాలన్నా, నాకు వద్దు బాబు ఫ్రిడ్జ్ నేనేం చేసుకుంటాను, ఏదో ఒకటి కొనాలి. సరే, అప్పుడు మనకి ఈ అన్నయ్యోళ్ళు వీడియో తీసేటప్పుడు ఈ చిన్న ఎల్ఈడిది ఇలాగా స్టార్ట్ చేస్తే ఆగిపోతూ ఉండేది జ్వరం వచ్చినట్లుగా. ప్రార్థన పూర్వకంగా చెప్పాను, అన్న మనకు ఒక ఎల్ఈడి చిన్నదైనా తీసుకోండి, సరిగ్గా కనిపించట్లేదంటే వెంటనే ఆ పాప ఫస్ట్ బర్త్డే సందర్భంగా వాళ్ళు ఈ ఎల్ఈడిని దేవునికి బహుమానంగా ఇచ్చేశారు. దేవునికి స్తోత్రం చెప్పండి, చప్పలు కొడుతూ సరే ఏసైమయం. సో నేను అంటాను, దేవుని కొరకు ఏదో ఒకటి చేయండి. దేవుని పని చాలా ఉంది, ఒక్కడు చేయటం కష్టమే. 10 మంది 10 చేతులు ఎత్తి ఈజీ అవుతుంది దేవుని పని. మీరు సంవత్సరంలో ఏదో ఒకటి రోజు చేయమని కాదు, కానీ మీరు ఏది చేయగలిగితే అది, దాన్నే సత్క్రియ. ఆ క్రియలే మీ వెంట వస్తాయి. సత్క్రియలనే వెలుగు మనుషులు ఎదుట ప్రకాశింప చేయమన్నాడు దేవుడు. పరిశుద్ధాత్ముడు మిమ్మల్ని ఆ విధంగా సిద్ధపరచునుగాక. నేను ముగిస్తున్నాను. యెహోవా తన ప్రజలకు బలాన్ని, సమాధానాన్ని, ఆశీర్వాదాన్ని ఇస్తానని ఒక చక్కని వాగ్దానంతో కూడిన మాట నీకు ఇచ్చాడు. అయితే నువ్వు ఆయన ప్రజలుగా మారితేనే ఈ దీవెనలన్నీ నీకు వస్తాయి. ఎవరు ఆయన ప్రజలో? 5 మాటలు మీకు చెప్పాను. చెప్పండి. దేవుని సన్నిధికి వచ్చేవారు, 2 ప్రత్యేకించబడిన వాళ్ళు, 3వది దేవుణ్ణి మహిమపరిచేవారు, 4వది ఏర్పరచబడిన వారు, 5వది సత్క్రియలందు ఆసక్తి గలవారు. ఈ మాటలు దేవుడు మన వెనుకల్లో దీవించి ఆయన ప్రజలుగా మిమ్మల్ని మార్చి మీకు రావాల్సిన ప్రతి ఆశీర్వాదం దేవుడు మీకు ఇచ్చునుగాక. అందరూ అలాగే